Dear friends, welcome to Backlogs Baba YouTube channel. This is Manoj Shyam Kumar. In previous session we discussed about biological classification. So biology is divided into two branches, that is botany and another one zoology. Botany deals with the plants and zoology deals with the animals. Who is the father of biology? Aristotle. Who is the father of zoology? Aristotle. Who is the father of botany? Theophrastus. And who is the father of taxonomy? Linnaeus. Who is the father of taxonomy? Linnaeus. దాని తర్వాత మనం ఏం డిస్కస్ చేసాం? We discussed about what is the purpose of the classification. క్లాసిఫికేషన్ చేయడం వల్ల పర్పస్ ఏంటి, ఎందువల్ల చేయాలి అనేది నేర్చుకున్నాం మనం. తర్వాత ఎర్లియర్ క్లాసిఫికేషన్ లో అరిస్టాటిల్ వచ్చాడు. అరిస్టాటిల్ వచ్చి ఆర్బిసి ఉన్నవన్నీ కూడా ఒక గ్రూప్ కింద డివైడ్ చేశాడు. ఆర్బిసి లేనివన్నీ కూడా ఇంకో గ్రూప్ కింద క్లాసిఫై చేశాడు. ఆర్బిసి ఉన్నవన్నీ కూడా ఎనైమా అన్నాడు, ఆర్బిసి లేనివన్నీ కూడా ఎనైమా అని చెప్పాడు. ఓకేనా? దాని తర్వాత అదే ఎర్లియర్ క్లాసిఫికేషన్ లో థియోఫ్రాస్టస్ కూడా వచ్చాడు. థియోఫ్రాస్టస్ అనేవాడు మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ ని బేస్ చేసుకుని, విచ్ క్యారెక్టర్స్? మార్ఫలాజికల్ క్యారెక్టర్స్, దట్ మీన్స్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకుని మనోడు 3 గ్రూప్స్ కింద డివైడ్ చేశాడు. ఒకటి హెర్బ్స్, అంటే సాఫ్ట్ స్టెమ్ ఉంటే దాన్ని హెర్బ్స్ అంటారు. తర్వాత గుబురుగా ఉంటే దాన్ని ష్రబ్స్ అంటారు. ఇక లాంగ్ వుడెన్ స్టెమ్ ఉంటే కనుక దాన్ని ట్రీ అంటారు అని చెప్పేసి 3 భాగాలుగా విభజించాడు. తర్వాత 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ జరిగింది. వచ్చాడు లినియస్ వచ్చి టూ క్లాసిఫికేషన్స్ చేశాడు సెల్ వాల్ బేస్ చేసుకుని. ఏంటది? ప్లాంటే, యానిమేలియా అని చెప్పేసి. అందులో డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి మళ్ళీ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు? ఎర్నెస్ట్ హ్యాకిల్ చేశాడు. మళ్ళీ ఏం చేర్చాడు ఎర్నెస్ట్ హ్యాకిల్? ప్లాంటే తర్వాత యానిమేలియాకి ఏం చేర్చాడు? ప్రొటిస్టా చేర్చాడు. ఏం చేర్చాడు? ప్రొటిస్టా అనేది చేర్చాడు. తర్వాత అందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయిరా బాబా అని చెప్పేసి కోప్లాండ్ ఎంటర్ అయ్యాడు సినిమాలోకి. ఈ కోప్లాండ్ ఎంటర్ అయిన తర్వాత మనం ఇంటర్మిషన్ తీసుకున్నాం, అంటే బ్రేక్ తీసుకున్నాం. ఓకేనా? సో టు బి కంటిన్యూడ్ ఫ్రమ్ దట్, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మరిన్ని వీడియోస్ నేను ఈ విధంగా అందిస్తాను మీరు నా సపోర్ట్ చేస్తే. అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, బయాలజీ బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఈ విధంగా ఫుల్ క్లాసులు చెప్పాలా, అంటే టాపిక్ లైన్ టు లైన్ చెప్పాలా, లేదంటే ఓన్లీ అన్ని చాప్టర్స్ లో బేసిక్స్ టచ్ చేసుకుంటూ పోవాలా అనేది నాకు తెలియజేయండి. నేను ఆల్రెడీ వాట్సాప్ లో పోల్ పెట్టున్నాను. సో చాలా మంది ఫుల్ చాప్టర్ చెప్పమంటున్నారు. సో కొద్ది మంది మాత్రమే బేసిక్స్ చెప్పండి సార్ సరిపోతుందని చెప్తున్నారు. సో మీరు మళ్ళీ ఆలోచించుకుని ఫుల్ చాప్టర్స్ చెప్పుకుంటే కనుక మనం ఖచ్చితంగా ఒక యూనిట్ కానీ లేదంటే 2 యూనిట్స్ కానీ కంప్లీట్ చేసుకోగలుగుతాం, అంటే మన ఎగ్జామ్ హాలిడేస్ అయ్యేసరికి. అదే బేసిక్స్ అనుకోండి, చాలా వరకు అలా చెప్పుకుంటూ వెళ్తాం. సో ఏదైనా పర్వాలేదు, నాకైతే మీరు ఏంటనేది డిసైడ్ అయ్యి ఆలోచించి ఈ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను వాట్సాప్ ఓన్లీ, అట్ ద సేమ్ టైం ఈ కామెంట్స్ లో ఉన్న మీ ఒపీనియన్స్ ని కూడా పరిగణలోకి తీసుకుని తర్వాత సెషన్ నుంచి బయాలజీలో బేసిక్స్ వైజ్ వెళ్ళాలా లేదంటే ఫుల్ టాపిక్ వైజ్ వెళ్ళాలా అనేది నేను ఆలోచించుకుని నెక్స్ట్ సెషన్ తో మీ ముందుకు వస్తాను. ఓకేనా? ఈ లోపల కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఫుల్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే బేసిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? సో డిసైడ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఠీకే? ఓకే, కోప్లాండ్ వచ్చాడు. ఇప్పుడు 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ జరిగింది. 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఖచ్చితంగా మనకి బ్యాక్ డ్రాప్ ఉంది. ఓకేనా? డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి, అరే బాబు కోప్లాండ్ వచ్చి ఏందిరా బాబు నువ్వు కేవలం 3తో సరిపెట్టేశావు అని చెప్పేసి ఇక్కడ కొత్తగా కోప్లాండ్ వచ్చేసి 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశాడు. 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేశాడు. ఏంటి సార్ 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో? ఇది వరకు 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ప్రొటిస్టా ఉంది, ప్లాంటే ఉంది, యానిమేలియా ఉంది. ప్రారంభంలో లినియస్ వచ్చాడు, ప్లాంటే యానిమల్ కింద 2 కింగ్డమ్స్ కింద చేశాడు. తర్వాత ఎంట్రీ అయ్యాడు ఎవరు? ఎర్నెస్ట్ హ్యాకిల్ ఎంటర్ అయ్యి ప్రొటిస్టా చేర్చాడు. ప్రొటిస్టా చేర్చిన తర్వాత కూడా సరిపోలేదు, అప్పుడు కోప్లాండ్ ఎంటర్ అయ్యి ఏం చేర్చాడు? కొత్తగా మొనీరా అనేది చేర్చాడు. ఏం చేర్చాడు? మొనీరా అనేది చేర్చాడు. మొనీరా అనే ఒక కింగ్డమ్ ని కొత్తగా చేర్చాడు. సో ఎవరు చూడండి సార్, మొనీరాలో ఏం పెట్టారు మరి సెపరేట్ గా అంటే, ప్రోకారియోట్స్ అన్నిటినీ తీసుకొచ్చి మొనీరాలో పెట్టాడు. అట్ ద సేమ్ టైం ఏ సెల్యులర్ ఆర్గనమ్స్ అన్ని తీసుకొచ్చి మొనీరా అనేది పెట్టాడు. ఏ సెల్యులర్ ఆర్గనమ్స్ అంటే ఆల్రెడీ చెప్పాను మీకు నేను, వైరస్, వైరాయిడ్స్ అండ్ లైచెన్స్, ఇవన్నీ కూడా ఏ సెల్యులర్ ఆర్గనిజమ్స్, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇందులో పెట్టేశాడు మొనీరాలోనే. సో ఇదే బాబు ఎలా క్లాసిఫై చేయాలి, కానీ ఈ ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా 3 పెట్టేస్తే ఎలా కుదురుతుంది అని చెప్పేసి ప్రోకారియోట్స్ అన్ని కూడా ఒక పక్కే,
ఈ సెల్యులర్ అన్ని కూడా పక్క తీసుకొచ్చి దానికి ఒక కింగ్డమ్ క్రియేట్ చేసి దానికి మొనీరా అని పేరు పెట్టాడు. ఎవడు? కోప్లాండ్. అర్థమైందా? అయితే ఇంకొకరు వచ్చారు. ఎవరు? విటేకర్. ఎవరు? విటేకర్. విటేకర్ చూశాడు, దీన్ని జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేసి, ఆహా 4 నువ్వు కింగ్డమ్ కింద క్లాసిఫై చేసావా, 4 కింగ్డమ్ కింద చేసావా, ఒరే బాబు ఈ 4 కింగ్డమ్లు కూడా సరిపోవురా, ఇంకా క్లాసిఫై చేయాలి. ఎందుకు సరిపోవు? నువ్వు చేసిన దాంట్లో తప్పులు ఉన్నాయి, నేను చెప్పనా ఏంటో అని చెప్పేసి డ్రాబ్యాక్స్ చెప్పాడు. ఏంటి? నో సెపరేషన్ ఆఫ్ వైరసెస్, వైరాయిడ్స్, లైచెన్స్. ఈ ఏ సెల్యులర్ అన్ని కూడా ఒకే దాంట్లో పెట్టేశాడు. మళ్ళీ అందులో వాడికి సెపరేషన్ లేదు. వైరస్లన్నీ ఒక చోట, వైరాయిడ్స్ అన్ని ఒక చోట, లైచెన్స్ అన్ని ఒక చోట లేవు. సో ఇది డ్రాబ్యాక్ రా నాయనా, నువ్వు చేసిన దాంట్లో, నువ్వు చేసిన క్లాసిఫికేషన్ అదొక డ్రాబ్యాక్. ఇంకొకటి చెప్పమంటావా ఇంపార్టెంట్ది? అదేంటి? నో స్పెసిఫిక్ ప్లేస్ ఫర్ ఫంజై. నో స్పెసిఫిక్ ప్లేస్ ఫర్ ఫంజై. ఫంజై అనే దానికి ఒక సెపరేట్ కింగ్డమే లేదురా నాయన. నువ్వు చేసిన దాంట్లో అన్నింట్లో కలిపేసి మిక్స్ చేసి పాడేసావు. ఫంజైకి సెపరేట్ గ్రూప్ లేదు. ఇప్పుడు చూడు, 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ నేను తీసుకొస్తాను అని చెప్పేసి సీన్ లోకి సర్రమని ఎంటర్ అయ్యాడు. ఎవరు? ఆర్హెచ్ విటేకర్. ఆర్హెచ్ విటేకర్. ఈ ఆర్హెచ్ విటేకర్ అనే వ్యక్తి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఏ ఇయర్ లో చేశాడు? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1969. 1969 సంవత్సరంలో ఆర్హెచ్ విటేకర్ అనే వ్యక్తి ఈ కోప్లాండ్ ని, నమస్కారం నాయనా, నువ్వు చేసిన 4 కింగ్డమ్లు సరిపోవు, ఇదిగో చూడు నేను 5 కింగ్డమ్లు క్రియేట్ చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేశాడు 1969లో. ఓకే, ఇతను 5 కింగ్డమ్ల కింద క్లాసిఫై చేశాడు. అయితే ఆన్ వాట్ బేసిస్ ఈ క్లాసిఫైడ్? ఇక్కడ మనకి ఆన్ వాట్ బేసిస్ అనేది టెక్స్ట్ బుక్ లో ఇవ్వాల. సో ఇక్కడ ఇచ్చాడు మళ్ళీ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ దేని బేస్ చేసుకుని చేశాడు అంటే కనుక థాలస్ ఆర్గనైజేషన్ అంట. థాలస్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ థాలస్ ఆర్గనైజేషన్? ఇస్ నథింగ్ బట్, థాలస్ ఆర్గనైజేషన్ అంటే బాడీ ఆర్గనైజేషన్. బాడీ యొక్క ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఈయన 5 కింగ్డమ్స్ కింద డివైడ్ చేశాడు. నెక్స్ట్ యూనిసెల్యులర్, అలాగే మల్టీ సెల్యులర్. ఏ ఆర్గానిజమ్స్ యూనిసెల్యులర్ ఉన్నాయి, ఏ ఆర్గానిజమ్స్ మల్టీ సెల్యులర్ ఉన్నాయని అవి చూసుకుని ఈయన క్లాసిఫై చేశాడు. ఇంకేం చూసాడంట? మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అది ఆటోట్రోపికా, హెటిరోట్రోపికా, మిక్సోట్రోపికా అనేవి కూడా చూసుకుని అవన్నీ పరిగణలోకి తీసుకొచ్చుకుని ఆయన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఎవరు? ఆర్హెచ్ విటేకర్. ఏ ఇయర్ లో? 1969లో. తర్వాత రీప్రొడక్షన్ ని, అది అసెక్షువల్ రీప్రొడక్షనా, సెక్షువల్ రీప్రొడక్షనా, ఏంటి ఏ రీప్రొడక్షన్ అనేది బేస్ చేసుకుని కూడా ఈయన ఏం చేశాడు? క్లాసిఫికేషన్ చేశాడు. తర్వాత ఏంటి సార్ ఇంతకీ ఈయన తీసుకొచ్చిన 5th కింగ్డమ్ ఏంటి సార్? ఓకే, మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే, యానిమేలియా అనేది కోప్లాండ్ తీసుకొచ్చాడు కదా. సో ఈయన కొత్తగా చేసిన కింగ్డమ్ ఏంటి అంటే కనుక ఈయన వాదించాడు కదా, ఒరే నాయన ఫంజై అనే దానికి సెపరేట్ కింగ్డమ్ లేదురా ముర్రో అని మొక్కున్నాడు కదా. ఆ మొక్కుకున్న దాన్ని ఇక్కడ సెపరేట్ గా పెట్టేసాడు. ఫంజై అనే ఒక కొత్త కింగ్డమ్, FUNGI, ఫంజై. ఓకే, కొత్తగా విటేకర్ గారు తీసుకొచ్చినటువంటి కింగ్డమ్ పేరు ఏంటి? ఫంజై. ఇప్పుడు చెప్పండి 5 కింగ్డమ్ వచ్చాయా లేదా? మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, యానిమేలియా. 5 కింగ్డమ్స్ వచ్చాయా? చెప్పాలి, మీ నోటుకు వచ్చేయాలి ఇవన్నీ కూడా. మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, యానిమేలియా. ఓకేనా? చక్కగా 5 కింగ్డమ్స్ కూడా క్లాసిఫై చేసి, అమ్మయ్య లినేస్ అనేవాడు 2 చేశాడు, ఎర్నెస్ట్ హ్యాకెల్ అనేవాడు 3 చేశాడు, తర్వాత కోప్లాండ్ వచ్చి 4 చేశాడు. వీళ్ళందరినీ దాటుకుని నేను ప్రశాంతంగా అన్ని కూడా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా 5 కింగ్డమ్లు నేను క్లాసిఫై చేశాను అని చెప్పేసి తడుగుడ్డ నెత్తిమే వేసుకుని నీట్ గా ఫ్యాన్ కింద కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు అనమాట. పడుకున్నాడు అలాగా. పడుకుంటే మళ్ళీ ఎవడో వచ్చాడు, అది ఎవడో చెప్తాను ఇప్పుడు. వచ్చి మళ్ళీ దాంట్లో తప్పులు కనుక్కున్నాడు. ఒరే స్వామి, ఏందిరా నాయన నువ్వు చేసింది? ఆల్గే ప్లేస్ మొనీరా, ప్రొటిస్టా, ప్లాంటే. ఆల్గే అనేది ఉంది కదరా, ఈ ఆల్గే అనేది నువ్వు మొనీరాలో పెట్టేసావు, ప్రొటిస్టాలో పెట్టేసావు, అలాగే ప్లాంటేలో కూడా పెట్టేసావు. 3 పెట్టేస్తే ఎలాగరా స్వామి? ఈ ఆల్గేని సెపరేట్ కింగ్డమ్ లో పెట్టరా స్వామి, ఏం చేస్తున్నారా మీరంతా అని చెప్పేసి ఇంకొకటి వచ్చాడు. అలాగే ఇంకేముంది? నో సెపరేట్ కింగ్డమ్ ఫర్ వైరస్, వైరాయిడ్స్, లైచెన్స్. ఓకే, ఇక్కడ కూడా అది డ్రాబ్యాకే, ఇక్కడ కూడా డ్రాబ్యాక్ పోలేదు అది. నెక్స్ట్ ఆల్ గ్రూప్స్ ఆర్ పాలీఫిలిటిక్ ఇన్ ఆరిజిన్, నాట్ మోనోఫిలిటిక్. పాలీఫిలిటిక్ అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారు, పదాలు కొత్తవి ఇక్కడ. పాలీఫిలిటిక్, మోనోఫిలిటిక్ అంటే ద ఆర్గానిజమ్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ యాన్సెస్టర్స్, అది పాలీఫిలిటిక్. ద ఆర్గానిజమ్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ఓన్లీ 1 యాన్సెస్టర్, అది మోనోఫిలిటిక్.
మన యాన్సిస్టర్స్ ఉంటారు కదా, ఒకే యాన్సిస్టర్స్ నుంచి ఆర్గానిజమ్స్ అన్ని వచ్చాయి అనుకోండి, అది మోనో. మోనో అంటే సింగిల్, పాలీ అంటే మెనీ. గుర్తుపెట్టేసుకోండి. సో ఇక్కడ అందరు డిఫరెంట్ యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన ఆర్గానిజమ్స్ అన్ని కూడా ఇందులో ఉన్నాయి. కానీ అన్ని ఒకే దాని నుంచి వచ్చినవి లేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. అన్ని కలిపేసి ఉన్నారా స్వామి విటేకర్, ఏంట్రా నాయనా ఈ క్లాసిఫికేషన్ అని చెప్పేసి ఇంకొకరు వచ్చారు. సో ఇంకొకరు ఎవరో చూద్దాం. ఈ విటేకర్ని, రే బాబు నువ్వు చేసిన క్లాసిఫికేషన్ సరిపోదురా, అందులో కూడా డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చాడు. ఇంకొకటి ఎవడంటే కనుక కార్ల్ ఊజ్. ఏం పేరు? కార్ల్ ఊజ్. ఓకే, మనం డ్రాబ్యాక్స్ అన్ని కూడా చెప్పి ఈ కార్ల్ ఊజ్ అనే వ్యక్తి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. కార్ల్ ఊజ్ అనే వ్యక్తి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఏ ఇయర్ లో చేశాడు? 1990. ఏ ఇయర్ లో చేశాడు? 1990. ఇప్పుడు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఆర్హెచ్ విటేకర్ చేశాడు ఏ ఇయర్ లో? 1969 లో చేశాడు. మరి 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు? కార్ల్ ఊజ్ చేశాడు 1990 లో. ఓకే, ఈ 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కి మరో పేరు ఉంది, దాని పేరు 3 డొమైన్ సిస్టమ్. ఏం పేరు? 3 డొమైన్ సిస్టమ్. ఆ 3 డొమైన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే, అది తెలుసుకునే ముందు కార్ల్ ఊజ్ అనే వ్యక్తి దేన్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేశాడు? దేన్ని బేస్ చేసుకుని క్లాసిఫికేషన్ చేశాడు? సీక్వెన్స్ ఆఫ్ 16S rRNA. సీక్వెన్స్ ఆఫ్ 16S rRNA అంటే డిఎన్ఏలు బేస్ చేసుకుని, అంటే దేంట్లో ఏ డిఎన్ఏ ఉంది, ఏ ఆర్ఎన్ఏ ఉంది, అది బేస్ చేసుకుని ఆ సీక్వెన్స్ క్రమాన్ని చూసుకుని ఆయన ఈ క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే పెప్టిడోగ్లైకాన్. పెప్టిడోగ్లైకాన్ ఈజ్ నథింగ్ బట్ ద సెల్ వాల్. ఓకే, సెల్ వాల్ లో ఉండే ఒక పదార్థం పెప్టిడోగ్లైకాన్. ఈ పెప్టిడోగ్లైకాన్ ఉందా లేదా ఆర్గానిజమ్స్ లో అనేది కూడా బేస్ చేసుకుని ఆయన క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. మనకి ఇదంతా కూడా మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, యానిమేలియా, ఇవన్నీ కూడా మనం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో చూసాం. కానీ ఇప్పుడు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో వచ్చినవి ఏంటి సార్ అంటే కనుక మొనీరా అనేది 2 డొమైన్స్ కింద డివైడ్ అయిపోద్ది. 2 డొమైన్స్ కింద. డొమైన్స్ ఇస్ నథింగ్ బట్ ద హయ్యర్ క్లాసిఫికేషన్. ఓకే, ఈ డొమైన్స్ కింద డివిజన్ జరిగిపోద్ది. ఏంటి సార్ మొనీరా ఎలా, ఏ 2 డొమైన్స్ కింద డివిజన్ జరుగుతుంది అంటే కనుక చూడండి, ఆర్కియా బ్యాక్టీరియా అండ్ బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాకి మరో పేరు యూ బ్యాక్టీరియా. ఓకే, ఆర్కియా బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. మొనీరా అనేది 2 డొమైన్స్ కింద డివిజన్ అయింది. ఆ రెండు కూడా ఆర్కియా బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా. రెస్ట్ ఆఫ్ ది ప్రొటిస్టా కానీ, ఫంజై కానీ, ప్లాంటే కానీ, యానిమేలియా కానీ, ఇవన్నీ కూడా ఒకే డొమైన్ లో ఉంటాయి. ఆ డొమైన్ పేరే యూకారియా. ఆ డొమైన్ పేరే యూకారియా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ 6 క్లాసిఫికేషన్స్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్కియా బ్యాక్టీరియా 1, యూ బ్యాక్టీరియా 2, ప్రొటిస్టా 3, ఫంజై 4, ప్లాంటే 5, animalia 6. So these are the 6 classification which was divided by Carl Woese in 1990. అర్థమైంది? అర్థం కాలేదా? సో ఇక్కడ ఆర్కియా బ్యాక్టీరియా గురించి ఒక విషయం చెప్పాలి. ఇట్ కెన్ లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్. ఆర్కియా బ్యాక్టీరియా అనేది ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించగలదు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ అంటే బాగా వేడిగా ఉన్న జీవించగలదు, బాగా చల్లగా ఉన్న జీవించగలదు, ఎక్కడైనా ఎప్పుడైనా కూడా జీవించగలదు ఆర్కియా బ్యాక్టీరియా. సో ఆ స్పెసిఫిక్ నేచర్ దానికి ఉంటుంది అనమాట ఆర్కియా బ్యాక్టీరియా. గుర్తుపెట్టుకోండి, ఇది మీ నీట్ ఎగ్జామ్ లో, ఎంసెట్ ఎగ్జామినేషన్ లో గతంలో అడిగాడు. ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో జీవించేది ఏది, జీవించేది ఏది అంటే ఈ 2 రాసుకోవచ్చు. జీవించేది ఆర్కియా బ్యాక్టీరియా. ఓకేనా? నెక్స్ట్, ఆర్కియా బ్యాక్టీరియాకి ఆ సెల్ వాల్ ఉంటుంది కదా, ఆ సెల్ వాల్ పేరు సూడోపెప్టిడోగ్లైకాన్. ఆర్కియా బ్యాక్టీరియా చుట్టూ ఉండే సెల్ వాల్ పేరు ఏం పేరు? సూడోపెప్టిడోగ్లైకాన్. మరి యూ బ్యాక్టీరియా చుట్టూ ఉండే సెల్ వాల్ పేరు ఏం పేరు? పెప్టిడోగ్లైకాన్. ఓన్లీ పెప్టిడోగ్లైకాన్. దెర్ ఈజ్ నో పెప్టిడోగ్లైకాన్ ఫర్ ద యూకారియా. యూకారియాకి పెప్టిడోగ్లైకాన్ అనేది లేదు. దాన్ని బేస్ చేసుకునే కదా ఈ డివిజన్ చేశాడు. సో ఆర్కియా బ్యాక్టీరియాలో సూడోపెప్టిడోగ్లైకాన్ ఉంది, అదే యూ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ ఉంది, యూకారియాలో ఏమీ కూడా లేదు. సో 3 డొమైన్ సిస్టమ్ అన్నాం కదా. 3 డొమైన్ సిస్టమ్ అంటే 3 డొమైన్స్ ఏంటి ఇక్కడ? మొనీరా అనేది 2 కింద క్లాసిఫై అయిపోయింది, అంటే 2 డొమైన్ల కింద క్లాసిఫై జరిగింది. ఒకటి ఆర్కియా బ్యాక్టీరియా, ఇంకొకటి యూ బ్యాక్టీరియా. మొత్తం రిమైనింగ్ ప్రొటిస్టా, ఫంజై, ప్లాంట్, యానిమల్ ఇవన్నీ కూడా ఒక డొమైన్ కిందకి వస్తాయి, అది యూకారియా. సో దిస్ ఈస్ ద 6th కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఓకేనా?
2 కింగ్డమ్ అయిపోయింది, 3 కింగ్డమ్ అయిపోయింది, 4 కింగ్డమ్ అయింది, 5 కింగ్డమ్ అయింది, ఇప్పుడు 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడతో మొత్తం క్లాసిఫికేషన్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయినట్టే. ఇక పైనుంచి మొనీరా అంటే ఏంటి, ప్రొటిస్టా అంటే ఏంటి, ఆర్కియా బ్యాక్టీరియా అంటే ఏంటి, యూ బ్యాక్టీరియా అంటే ఏంటి, ఫంజై అంటే ఏంటి, ప్లాంట్ అంటే ఏంటి, యానిమేలియా అంటే ఏంటి, వీటి గురించి డెప్త్కి వెళ్తూ ఉంటుంది టాపిక్. సో సార్ అంత డెప్త్ మేము కాలేజీలో నేర్చుకుంటాము, మీరు పైన బేసిక్స్ నేర్పిస్తూ వెళ్ళండి అంటే నేను బేసిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను. నో సార్, టైం అయిపోయినా పర్వాలేదు, తక్కువ టాపిక్స్ అయినా పర్వాలేదు, ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు, మీరు ఇన్ డెప్తే మాకు టీచ్ చేయండి అని చెప్తే కనుక మొనిరా గురించి ఒక సెషన్ జరుగుతుంది, ప్రొటిస్టా గురించి ఒక సెషన్ జరుగుతుంది. సో అది మీ ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ రెస్పాన్స్ని. ఇవన్నీ కూడా ఇప్పటివరకు నేను చెప్పిన సెషన్ 1, సెషన్ 2 రెండు కూడా మీరు క్లియర్ చేయండి. ఖచ్చితంగా క్లియర్ చేస్తేనే కానీ వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఖచ్చితంగా క్లియర్ చేయడం అంటే నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకుని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు బ్రెయిన్లోకి రావాలి. సార్ ఏం స్టార్ట్ చేశాడు, మొట్టమొదటిగా ఏం స్టార్ట్ చేశాడు, బయాలజీ అని 2 బ్రాంచెస్గా ఉంటుందని చెప్పాడు. ఒకటి బాటనీ, ఇంకొకటి జువాలజీ. బాటనీ డీల్స్ విత్ ప్లాంట్స్ అన్నాడు, జువాలజీ డీల్స్ విత్ యానిమల్స్ అన్నాడు. ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటిల్ అని చెప్పాడు, ఫాదర్ ఆఫ్ జువాలజీ అరిస్టాటిల్ అని చెప్పాడు, ఫాదర్ ఆఫ్ బాటనీ థియోప్రాస్టస్ అన్నాడు, ఫాదర్ ఆఫ్ టాక్సానమీ లినేయస్ అని చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ గురించి చెప్పాడు సార్. పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి, ఆర్గనైజ్ చేయాలి. ఆర్గనైజ్ చేస్తే మనకి ఈజీగా ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్, ఎకనామికల్ గా మనకు హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పాను. ఎర్లియర్ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ జరిగింది, ఎర్లియర్ క్లాసిఫికేషన్ కోసం చెప్పాడు. ఎర్లియర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ లో ఎవడొచ్చాడు, అరిస్టాటిల్ వచ్చాడు. అరిస్టాటిల్ వచ్చి ఆర్గనిజమ్స్ ని ఆర్బీసీ ఉన్నవన్నీ కూడా ఒక పక్కకి చేర్చాడు, ఆర్బీసీ లేనివన్నీ కూడా ఇంకొక పక్క చేర్చాడు. ఆర్బీసీ ఉన్నవన్నీ కూడా ఎనైమా అని పేరు పెట్టాడు, ఆర్బీసీ లేనివన్నీ కూడా ఎనైమా అని పేరు పెట్టాడు. తర్వాత థియోప్రాస్టస్ వచ్చాడు. థియోప్రాస్టస్ వచ్చి మార్ఫలాజికల్ క్యారెక్టర్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకుని హెర్బ్స్, ష్రబ్స్ అండ్ ట్రీస్, సాఫ్ట్ స్టెమ్ ఉంటే హెర్బ్స్ అని పేరు పెట్టాడు. తర్వాత 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వచ్చింది. 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశాడు, లినేయస్ చేశాడు. దేని బేస్ చేసుకుని, సెల్వాల్ని బేస్ చేసుకుని ప్లాంట్ కింద యానిమల్ కింద డివిజన్ చేశాడు. 2 కింద క్లాసిఫికేషన్, అందుకే 2 డివిజన్ అన్నాం దాన్ని, 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అన్నాం దాన్ని. నెక్స్ట్ 3 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎర్నెస్ట్ హ్యాకల్ వచ్చేదానికి ప్రొటిస్టా అనేది కొత్తగా చేర్చాడు. తర్వాత 4 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో కోప్లాండ్ వచ్చి మొనీరా అనేది పెట్టాడు. ఓకే, నెక్స్ట్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో విటేకర్ వచ్చి కొత్తగా ఫంజై అనేది చేర్చాడు. ఇప్పుడు మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, యానిమేలియా, మొత్తం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ జరిగింది. అరే భాయ్, ఊజ్ గాని వచ్చాను నేను అని చెప్పేసి ఎవడొచ్చాడు, కార్ల్ ఊజ్ వచ్చాడు. ఏ ఇయర్ లో, 1990లో వచ్చి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ సరిపోదు, 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్ చేయాలని చెప్పేసి మొనీరాలో 2 డొమైన్స్ ఉంటాయి. అవేంటి, ఆర్కియా బ్యాక్టీరియా ఒకటి, యూ బ్యాక్టీరియా ఒకటి, వాటితో పాటు ప్రొటిస్టా, ఫంజై, యానిమేలియా అండ్ ప్లాంటే. ఇది 6 కింగ్డమ్ క్లాసిఫికేషన్. ఎక్కడి వరకు నేను చెప్పాను. సో ఇవన్నీ కూడా మీరు బ్రెయిన్ కి పట్టించాలి, ఖచ్చితంగా అవన్నీ నోట్స్ రాసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకుంటే ఈ కష్టమైనటువంటి పదాలన్నీ కూడా రాయడం, చదవడం ద్వారా మీకు వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. వీటిపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉంటే నెక్స్ట్ టాపిక్స్ అర్థం అవుతాయి. ఇవి బాగా చదవకుండా ఏదో పైన చూసేస్తారంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఓకేనా? ఇది బ్రిడ్జ్ కోర్సే పేరుకి, కానీ మీకు ఓవరాల్ టాపిక్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. A to Z. మీ కాలేజెస్లో కూడా ఇంత డీటెయిల్గా చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇన్ డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా మొత్తం చెప్పాను. ఓకేనా? సో ఇప్పటి వరకు ఎవరైనా లైక్ చేయకుండా వీడియోని చూస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కింద మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్లో షేర్ చేయండి. వాట్సాప్ ఛానల్ ఒకటి ఉంది మనకి, ఎవరైనా జాయిన్ కాకపోతే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సీ యూ సూన్.